వైసీపీ ప్రభుత్వంలో రేషన్ దుకాణాల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అక్రమ రేషన్పై ఉక్కుపాదం మోపారని తెలిపారు. రేషన్ దుకాణాల్లో అక్రమాలు జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో రేషన్ దుకాణాలన్నిటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. గుంటూరు నగరంలో అక్రమ రేషన్ సంబంధించి అరికట్టేందుకు కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి నడుం బిగించారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎక్కడైతే 44 డివిజన్లో ఉన్నటువంటి రేషన్ షాపును కూడా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అంటే ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడ అందిస్తున్నటువంటి సేవలు కావచ్చు, రేషన్కి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి ఆకస్మిక తనిఖీ చేశారు? గతంలో కూడా మీరు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు అక్రమ రేషన్ సంబంధించి, మీరేమి గమనించారు ఇక్కడ? అంటే ఈ ఒక షాప్ మీద ఇదివరకులో కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగిందండి. ఆ కంప్లైంట్స్ నిమిత్తం మరి ఆఫీసర్లు వాళ్ళని పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చాము అని చెప్పడం జరిగింది. కొత్త వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉందో ఒకసారి మరి ఈరోజు 1 తారీఖు అందరూ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థలో బిజీగా ఈ ఫేర్ షాపులు అన్నీ ఉంటాయి. ఈ క్రమంలో ఒకసారి వెళ్ళి చూడాలి అని అనుకున్నాము. అదేవిధంగా కొత్తగా తీసుకునే వాళ్ళకి ఆల్రెడీ ముందే మా పశ్చిమ ఆఫీస్ నుంచి ఒక సూచన చేయడం జరిగింది. ఎవరైతే కొత్తగా దీన్ని నిర్వహించాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కెమెరాని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో వాళ్ళు కూడా మేము చేసుకున్నాము అని చెప్పడం జరిగింది. అయితే అదొకసారి చూడాలి అని, ఇక్కడ జనాలందరూ ఎంతమంది ఉంటున్నారు, ఎంతమందికి ప్రజా పంపిణీ జరుగుతుంది, ఇక్కడ స్టాక్ ఎంత వచ్చింది, లేదంటే ఏ సరుకులు ఇస్తున్నారు అని ఒకసారి ఆన్ రియాలిటీ గ్రౌండ్కి వచ్చి చూడాలి అని అనుకున్నాము. ఆ నేపథ్యంలోనే ఈ 43 షాప్కి రావడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పినట్టుగానే కెమెరాస్ ఫిక్స్ చేశారు. స్టాక్ దగ్గర స్టాక్ రూమ్లో ఒక కెమెరా ఉంది. అదేవిధంగా పంపిణీ చేస్తున్న ఒక రూమ్లో మనకి ఆ వెయింగ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని పాయింట్ చేస్తూ కూడా ఒక కెమెరా ఉంది. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మా లక్ష్యము. దానికి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ రేషన్పై కూడా ఉక్కుమాతం మోపింది. అయితే మనం లాస్ట్ టైం జనసేన అధినేత కూడా పవన్ కళ్యాణ్ అక్రమ రేషన్ జరగకూడదంటూ కూడా ఆదేశాలు చేశారు. కానీ ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా అక్రమ రేషన్ జరుగుతూనే ఉంది. ఏంటి అసలు దానికి ప్రధాన కారణం? ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఇది ఒక దందాలాగా, ఇది ఒక మాఫియాలాగా తీసుకెళ్లిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఇక్కడి నుంచి రైస్ మొత్తం కూడా ఎలా విదేశాలకి సరఫరా అయిందో కూడా మనందరికీ తెలుసు. అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 by 1 దాన్ని రెక్టిఫై చేసుకుంటూ చాలా దీన్ని ఒక పారదర్శకతంగా తీసుకెళ్ళాలి అని చెప్పి ఎన్నో రకాలైన మనకి ఆ ట్రాకింగ్ సిస్టమ్ కానివ్వండి, లేదంటే కార్డ్స్, స్మార్ట్ కార్డ్స్ తీసుకురావడం కానివ్వండి, లేదంటే షాప్స్ మనకి వెహికల్స్ మొబైల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి ఫిక్స్డ్గా ఒక షాప్ పెట్టాలి అని కానివ్వండి. వీటన్నిటి వెనకాల ఏకైక సత్సంకల్పం ఏంటి అని అంటే ఒక ట్రాన్స్పరెంట్ వేలో ప్రజలందరికీ పంపిణీ అనేది జరగాలి అన్నదే దీని యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగానే లాస్ట్ టైం వెహికల్స్ పెట్టారు, కానీ అది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితి ఉండేది. తంబు వేయించేసుకొని ఆ డబ్బా వెళ్ళిపోయేది తప్ప వాళ్ళు రోడ్ల మీద పడిగాపులు కావాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది. డబ్బులు ఇచ్చేసి మేము రైస్ ఇవ్వకుండా, అంటే కనీసం ఇంటి దాకా కూడా చేరకుండా ఏదైతే ఆ వెహికల్ ఉండేదో ఆ వెహికల్లోనే డైరెక్ట్గా మిల్లులకి అక్కడి నుంచి షిప్పులకి తరలిపోయే పరిస్థితి కనపడేది. వీటన్నిటి నుంచి అరికట్టాలి అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీంట్లో అనేక ప్రక్షాళన కార్యక్రమాలు చేపడుతూ వస్తూ ఉన్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే మా పశ్చిమ నియోజకవర్గంలో ఒక పారదర్శక విధానంలో ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థ నడవాలి అన్న ఒక ఉద్దేశంతో మేము కూడా ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే కొంతమంది ముందుకు వచ్చారు, మేము మీకు సహకరిస్తామని. అందులో భాగంగానే ఈరోజు 43వ డివిజన్లో ఈ కెమెరాలు ఏదైతే ఫిక్స్ చేసి మానిటరింగ్కి మాకు మరి కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్కి, ఇలా 3 ఆఫీసులకు కూడా వాళ్ళు దాన్ని మానిటర్ చేసుకునే విధంగా లాగిన్స్ అందించడం కానివ్వండి. ఇదంతా కూడా దీని వెనకాల ఏకైక రీజన్ ఏంటి అని అంటే ఈ సిస్టమ్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి, ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అన్నదే మా యొక్క సంకల్పం. అదే విధంగా ముందుకు వెళ్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో కేవలం రేషన్ షాపుల్లోనే వాళ్ళకి రేషన్ పంపిణీ చేయకుండా డబ్బులు వాళ్ళకి ఇస్తా ఇది బయట వేరే వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు. వారి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. దాంట్లో ప్రప్రథమంగా ఒక మొదటి అడుగుగా మీరు అనుకుంటారా, లేకపోతే మేము ఏదైనా ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటారో, ఈ యొక్క కెమెరా సిస్టమ్ అనేది పెట్టిన తర్వాత స్టాక్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనేది ఖచ్చితంగా ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మనకి పంపిణీదారులు కొలతలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయో మనకు అన్నీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కొంత భయం అయితే
వీళ్ళలో దీన్ని ఎక్కడ అక్రమ పాలు చేయకూడదు అనే ఒక భయం అయితే ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో వాళ్ళే దాన్ని స్ట్రీమ్ లైన్ అవుతారు అని చెప్పి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా డీలర్లు అందరితో కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఇలాంటి చర్యలకి పాల్పడకూడదు, ఇలాంటి చర్యలు ఎవరైనా చేస్తే కనుక లేదా వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ కనుక వస్తే మరి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తామని వారికి కూడా ముందుగా సున్నితంగా వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఈరోజు మనం అనుకుంటున్నాం రేపు దీంట్లో ఒక మార్పు ఒక శరవేగంగా రావాలి అని అనుకోకుండా దీన్ని ఎప్పటి నుంచో పేరుకుపోయిన ఈ వ్యవస్థని కొంచెం చిన్నగానే మనం లాక్ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒక మంచి విధి విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం మేమందరం కలిసి చేస్తాం. అంటే ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే గుంటూరు నగరంలో అక్రమ రేషన్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క షాప్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ సీసీ కెమెరాల సర్వేలెన్స్ కూడా మా దగ్గర లాగిన్ పెట్టుకొని అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే 11 షాపులు కొత్త షాపులకి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మిగతా 80 ఏదైతే రేషన్ షాపులు ఉన్నాయో ఆ రేషన్ షాపుల్లో కూడా ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ సీసీ కెమెరాల లాగిన్ కూడా ఇటు కలెక్టర్కి, ఇటు పౌర సరఫరాల శాఖ అధికారికి, ఇటు ఎమ్మెల్యే కార్యాలయంలో కూడా దానికి లాగిన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటే ఎక్కడా కూడా అక్రమ రేషన్ జరగకుండా రేషన్ పంపిణీలో విధానంలో కూడా మార్పు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందని కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.